అన్న ఏదైతే గతంలో మనం చూసుకుంటే కాళేశ్వరం పైన కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, ఈరోజు కేటీఆర్ కావచ్చు, అనేక మందిని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విచారణ పేరిట అవినీతి చేశారని చెప్పేసి విచారణ చేస్తున్నది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటని? మొత్తము భారతదేశాన్ని దోసుకున్న పార్టీ కాంగ్రెస్. జనాలందరికీ తెలుసు, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నమాట. అయితే ఇక్కడ ఏంది అంటే పచ్చకామర్లోనికి కళ్ళని పచ్చగా ఉన్నట్టు వాడు దొంగ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని దొంగ అని చూపెట్టడం అనేది సర్వసహజం. అది కాబట్టి ఆయన విచారణ లేచినంత మాత్రాన ఇక్కడ ఒరిగేది లేదు, పోయేది లేదు, వచ్చేది లేదు. అది వాళ్ళకే నష్టం, కానీ మాకు నష్టమేం లేదు. అయితే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఎజెండాతోటి, సింగిల్ పాయింట్ ఎజెండాతోటి పార్టీ పెట్టి 13 సంవత్సరాలు పోరాటం చేసి మళ్ళీ వచ్చిన తెలంగాణను ఎవడి పాలో చేయకుండా ఆగం చేస్తారని చెప్పి మరి తనే ప్రజల వద్దకు వెళ్ళి మరి 2 దఫాలుగా పరిపాలన చేయడం జరిగింది. ఈ 2 దఫాల పరిపాలనలో భాగంగా బ్రహ్మాండంగా ఈరోజు భారత ప్రభుత్వం చేత ఎన్నో బహుమతులు తీసుకోవడం జరిగింది. నీటిపారుదల విషయంలో కావచ్చు, విద్యుత్ సప్లై విషయంలో కావచ్చు, తర్వాత ఈ నిరుద్యోగ విషయంలో కావచ్చు, అలాగే రైతుల సంక్షేమం విషయంలో కూడా కావచ్చు, ఒకటి కాదు మహిళల విషయంలో కావచ్చు. ఇలా అభివృద్ధి సంక్షేమ పథకాలను 2 కళ్ళుగా మరి ఏ విధంగా అయితే వ్యవసాయదారులు జోడెడ్లతోటి వ్యవసాయం చేస్తారో అట్లా అభివృద్ధి సంక్షేమం అనే 2 జోడెడ్లను ఉర్రూతలూగుంచి ఉర్వడిగా స్పీడ్గా మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి ఈరోజు రాష్ట్రాన్ని నంబర్ 1 స్టేట్గా చేసిన చరిత్ర మరి కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. ఈ సందర్భంలో ఏంది అని అంటే కన్నుగుట్టినటువంటి పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు, మరి ఈరోజు దేశాన్ని వెళ్తున్న మోదీ గారు, ఇద్దరు కుట్రదారులు అయిపోయి ఏ విధంగా ఈ ఎదిగిన బంగారు చిలుక లాంటి తెలంగాణను మళ్ళీ ఎట్లా కబ్జా చేయాలి, ఎట్లా నాశనం చేయాలి ఈ వనరులననే ఉద్దేశంతో మరి ఈరోజు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద విచిత్రమైన ధోరణితో మరి వాళ్ళ ఇష్టానుసారంగా కేసులు వేస్తూ మరి హింసలకు గురి చేస్తున్నమాట ప్రజలు చూస్తూ ఉన్నారు. దీన్ని మేము 60 లక్షల మరి పైచులుకున్నటువంటి మా కార్యకర్తల బలగం తిప్పికొట్టే ప్రయత్నంలో ఉన్నాం. మాకేం ఫరక పడేది ఏం లేదు. ఒకవేళ నిజంగానే మీరు అవినీతి కమిషన్లు వేసినా, ఏదైతే కమిషన్లు కానీ సిట్లు వేసినా కూడా ఖచ్చితంగా మేము ఏదైతే కడిగిన ముత్యం లాగా మేము బయటకు వస్తామే తప్పిస్తే దాంట్లో వచ్చేది లేదు, పోయేదో కాలే ఆపన. అయితే ఏదైతే అమలుకు నోచుకోలేనటువంటి 420 హామీలు ఏది 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే అబద్ధాలు చెప్పొచ్చిండో ఆ అబద్ధాలు నిజమని నిరూపించుకోవడానికి ఈ సిట్లు వేస్తూ ఉన్నాడు. ఆ అబద్ధాలు నిజమని నిరూపించుకోవడానికి కమిషన్లు వేస్తూ ఉన్నాడు. ఇది టైంపాస్ ముచ్చట. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? నీకు నిజంగానే ఒక తెలంగాణ బిడ్డవైతే కాన్సన్ట్రేషన్ అభివృద్ధి మీద పెట్టు, ప్రజల సంక్షేమం మీద పెట్టు, బడ్జెట్ మీద పెట్టు, నీటి ప్రాజెక్టుల మీద పెట్టు, విద్యుత్ ప్రాజెక్టుల మీద పెట్టు నీకు. కానీ అది సోయి లేకుండా నీ ఇష్టానుసారంగా అభివృద్ధి చేసిన కేసీఆర్ గారిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని, ఆ కుటుంబాన్ని హింస పెడతా ఉంటే ప్రజలు తిరగబడతారు. అది మరి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచింది ఎవరు, తుంచింది ఎవరు? ఈరోజు ఫార్ములా ఈ రేస్ ప్రకృతి ప్రేమికుడైనటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఆయన దూరదృష్టితోటి నీటి యుద్ధాలు వస్తాయి కాబట్టి తెలంగాణను కాపాడాలి, తెలంగాణ వాదమే నీటి పంచాయతీ కాబట్టి రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అర్థం చేసుకొని మరి తెలంగాణ బిడ్డలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా చూసి ఆయన రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత మరి వచ్చిన తెలంగాణను, అభివృద్ధి చేసిన తెలంగాణను, బంగారుపల్లాను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 1% ఓట్లతోటి నీవు ప్రభుత్వం చేపట్టిన తర్వాత మరి ఈరోజు వచ్చిన పంచాయతీ ఏంది? డబ్బు ఎట్టుపోతుంది. మరి నీలాగా నిన్నగాక మొన్న నేషనల్ హెరాల్డ్ కేసు నీ మీదనే ఉన్నది కదా, ఈడీ నీ మీదనే కేసు పెట్టింది కదా. నిన్నగాక మొన్న ఏదైతే నీవు 55 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీకి మాట్లాడి 50 లక్షలు ఇస్తూ పట్టుడు పోయినటువంటి దోపిడి దొంగవు నువ్వు. కేసీఆర్ గారా ఏమైనా పట్టుడు పోయిందా? కేటీఆర్ గారా ఏమైనా పట్టుడు పోయిందా?
ఈరోజు దుర్మార్గంగా భారతీయ జనతా పార్టీ బ్లాక్మెయిల్ చేస్తూ బీఆర్ఎస్ను కలుపుతావా సస్తావా ఉంటావా అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉంటే మేము ససేమిరా పోయి ఇది సెక్యులర్, మా రాష్ట్రం సెక్యులర్, మేము పార్టీని బీజేపీలో కలపము అని అన్నందుకు గాను మా కవితమ్మ 163 రోజులు జైలు వేసిండు మోదీ. మరి దుర్మార్గమైన విషయం అంటే నువ్వు ఏమి చేసినా కూడా కేసీఆర్ గారు లొంగడు అనే విషయం మాత్రం ప్రజలకు తెలుసు, ఈ సమాజానికి తెలుసు, దేశానికి తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు.